This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పౌష్టికాహార గుడ్లలో పురుగులు కలకలం. భువనగిరిలోని అంగన్వాడీలో ఘటన. కామారెడ్డిలో రైతులు ఆందోళన. తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్. హైదరాబాద్లో గంజాయి పట్టివేత. 83 కిలోలను స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి. లడ్డూ వివాదంపై స్పందించిన రామచంద్ర. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. సంవత్సరానికి గాను ఏఎన్ఆర్ జాతీయ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28న పురస్కార ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకొని ఆర్కే సినీఫ్లెక్స్లో నిర్వహించిన వేడుకలో నాగార్జున మాట్లాడారు. ఏఎన్ఆర్ నవ్వుతూ తమకు జీవిత పాఠాలు నేర్పించారన్నారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కాకపోయినా 2 yearsకి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పినగానే చాలా హ్యాపీగా, ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ, దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ 28న చేస్తున్నాము, ఈ ఫంక్షన్ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్దాన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపింది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్దానానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వానికి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి గ్రామం మన రాజపురం గ్రామం. అది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా నిరూపించారు. ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద, నాయకులుగా మా అందరి మీద ఉంది. అందుకనే అచ్చెన్నాయుడు గారికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కార్యక్రమం మొదలు పెడతామనంటే మా ఈశాన్య ప్రాంతం ఇచ్చాపురంలో రాజపురం గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలని, ఆ గొప్ప గౌరవం మన గ్రామానికి ఈ రోజు ప్రభుత్వం అందించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ 100 రోజుల తాలూకా కార్యక్రమంలో ముఖ్యంగా మనం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలి. ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ రోజు ఎన్నికల్లో కూడా మేమందరం కూడా ఓట్ల కోసం తిరిగినప్పుడు హామీ ఇచ్చాం, 4000 పెన్షన్ చేస్తాం, అది కూడా ఏప్రిల్ నెల నుంచే చేస్తామని హామీ ఇచ్చినటువంటి మాట మీ అందరికీ కూడా గుర్తుంటుంది. ఆ రోజు చాలా ఆనందపడ్డారు మహిళలు కూడా. ఇది మంచి కార్యక్రమం అవుతుంది, ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలని చాలా మంది ఆశీర్వదించారు. ఆ రోజు ఏ నమ్మకంతోనైతే మాటిచ్చామో, రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నప్పటికీ కూడా మాట తప్పకుండా జూలై నాటికల్లా 3 నెలల తాలూకా బకాయిలతో కలిపి ఆ నెల పెన్షన్ 7000 రూపాయలు తలుపు తట్టి మీ ఇంటికి ఇచ్చినటువంటి బాధ్యత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ చెత్త ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా చెత్త వదిలి వెళ్ళాడో, ఆ చెత్తని తీయడానికి ఈ రోజు పనంతా కూడా సరిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రజల తాలూకా నమ్మకం నిలబెట్టాలని అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో మనం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చాలా సందర్భాల్లో మనం అందరం కూడా మాట్లాడుకుంటాం, ఇంకా అభివృద్ధికి నోచుకోలేనటువంటి జిల్లా అని. ఆ తాలూకా రూపురేఖలు మార్చాలని ఈ రోజు యంగ్ టీమ్ తో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది, ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి,
కలెక్టర్ గారికి చెప్పిన వెంటనే 24 గంటల్లోపే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. మళ్ళీ రాత్రి 9 గంటలప్పుడు సార్ మాట్లాడి హెలికాప్టర్ ట్రైల్కి వెళ్ళింది. ఏదైతే పైలట్ ఉన్నాడో రేపు క్లౌడ్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాంకి వెళ్ళడానికి వీలు లేదని పైలట్స్ చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అతి కష్టం మీద ఈ ప్రోగ్రాంని క్యాన్సిల్ చేశారు. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అయినా సరే జిల్లా ఉద్దండులం అందరం ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ విధంగా మీ చూపిస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు. ప్రజలు ఏ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తే, ఏ పార్టీకి ఆశీర్వదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా ప్రభుత్వంగా నడవాలి. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కొనసాగించాలి. గత ప్రభుత్వంలో ప్రజలకి ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు యాదాద్రి భువనగిరి జిల్లాలో పిల్లలకి ఇచ్చే గుడ్ల పెట్టెలలో పురుగులు కలకలం రేపాయి. పౌష్టికాహారం పథకంలో భాగంగా పిల్లలకి ఇచ్చే గుడ్లలో పురుగులు కనపడ్డాయి. భువనగిరి అర్బన్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలో బంజారా హిల్స్ పెద్దవాడలోని అంగన్వాడీ కేంద్రంలో ఇదే జరిగింది. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదంపై భారత యోజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ స్పందించారు. జగన్ అధికారంలోకి రాగానే నెయ్యి కాంట్రాక్టు మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలని రామచంద్ర అన్నారు. సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాస్తానని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, స్వామివారి ప్రసాదాలకు, లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి గత 20-30 సంవత్సరాల నుండి మనం చూసినట్టయితే ఈ నెయ్యి కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీ వాళ్ళు, కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నందిని డైరీ సప్లై చేస్తుంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, రోషయ్య గారి హయాంలో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, పూర్తిగా నందిని డైరీ వాళ్ళు సరఫరా చేస్తుండే వాళ్ళు. అప్పుడు ప్రసాదము క్వాలిటీ కావచ్చు, రుచి కావచ్చు, అన్ని రకాలుగా బాగుండేది, ఎటువంటి వివాదాలు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఈ నెయ్యి కాంట్రాక్ట్ని మారుస్తూ కేవలం కిలో నెయ్యి 320 రూపాయలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక ఆల్ఫా అనే కంపెనీని తీసుకొని వచ్చి, స్వచ్ఛమైన నెయ్యి కావాలి అంటే 320 రూపాయలకి ఎక్కడా దొరకదు. అది తెలిసినా కానీ పాలక మండలి సభ్యులు కావచ్చు, పాలక మండలి చైర్మన్ కావచ్చు, అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, కేవలం 320 రూపాయలు కిలో నెయ్యి ఇచ్చారంటే 100% ఇక్కడ క్వాలిటీలో లోపం ఉంటుందని తెలిసి వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు. ఇది అవినీతిలో ప్రధాన భాగము. ఇది కేవలం అవినీతికి మాత్రమే పరిమితం అవ్వలేదు. భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. వీళ్ళు సప్లై చేసిన నెయ్యిలో నిషేధిత జంతువుల కొవ్వు ఉంది, అదేవిధంగా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి
ఈరోజు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చిన విషయము చాలా ఘోరమైనది, సరిదిద్దుకోలేని తప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లడ్డు ప్రసాదాలతో పాటు స్వామివారికి ప్రతిరోజు నివేదన చేసే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ఇదే నెయ్యి ఉపయోగించారు గత 4-5 సంవత్సరాల నుండి అనే విషయాన్ని కూడా ఈరోజు మనకు తెలుస్తుంటే ఇది ఎంత ఘోరమైన తప్పిదమో మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు కోట్ల మంది హిందువులు ప్రతిరోజు సుమారు రోజుకి 70,000 నుండి 1,00,000 మంది వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుంటే ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఇంకా ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇన్ని కోట్ల మంది భక్తులకు ఏమి సమాధానం చెప్తారనేది ఈరోజు అప్పటి పాలక వర్గం కావచ్చు, అప్పుడున్న అధికారులు కావచ్చు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందువు కూడా స్పందించాలి, ఇతర హిందువులకు కావని వాళ్ళు కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు హిందువుల దేవులకు సంబంధించిన అపచారం జరిగినప్పుడు రేపొద్దున్న మిగిలిన వాళ్ళకి జరగదనేదేంటి? ప్రభుత్వంని అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు రోజుకొక రకంగా దోపిడీ చేస్తుంటే, రోజుకొక రకంగా అపచారాలు చేస్తుంటే ఇది కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కామారెడ్డి జిల్లాలో రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు తాడ్వాయి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని దిగ్బంధించారు. సహకార సంఘం భవనంలో చైర్మన్ కపిల్ రెడ్డితో సహా పాలక వర్గాన్ని దిగ్బంధించి భవనానికి తాళం వేశారు. రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి వద్ద ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారుకు ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. హోండా సిటీ కారులో హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్న 83 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు 32 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారని అన్నారు. ఇది ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇది కప్పేస్తారు, షీటు ఇది చేస్తారు. మన తర్వాత ఇది ఒకటి, ఈ రెండిట్లో చిన్నగా ఉంది, ఇది పెద్దది. అది ముందుకెళ్ళి ఇంకో బాగా ఇలా మంచిగా యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లకు వరల్డ్ వైడ్గా యమా క్రేజ్ ఉంటుంది. ముంబైలో ఐఫోన్ 16 మోడల్ లాంచ్ అయింది. ఆ ఫోన్ల కోసం ఐఫోన్ లవర్స్ అంతా క్యూ కట్టారు. ఎలాగైనా ఐఫోన్ 16ను సాధించాల్సిందే అన్నట్లుగా గంటల పాటు క్యూ లైన్లో పడిగాపులు కాశారు. స్టోర్ తలుపులు తెరవగానే పరిగెత్తారు. దాంతో యాపిల్ స్టోర్ల దగ్గర భారీగా రద్దీ కనిపించింది. మరోవైపు ఇటీవలే కేంద్ర బడ్జెట్లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలోనే లాస్ట్ వర్షన్ ఐఫోన్ 15 ఫోన్ల కంటే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గడంతో వాటి కోసం షాపుల ముందు బారులు తీరారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.